మరణము నుండి, చీకటి నుండి, కష్టము నుండి, వేదన నుండి విడిపించావు. లూకాసు సువార్త 23వ అధ్యాయము 27-28 వచనములు. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. ఎలా వెంబడిస్తున్నారు యేసు ప్రభుని? రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు ఆయనను వెంబడించుచున్నారు. ఎవరి కొరకు దుఃఖించుచున్నారు? సిలువ మోస్తున్న యేసును చూస్తూ దుఃఖించుచున్నారు. గాయపరచబడిన యేసును చూస్తూ దుఃఖించుచున్నారు. యేసుని చూచినప్పుడు ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో యేసు ప్రభుడు చూస్తే ఎవరికి దుఃఖము కలగదు, ఎవరికి ఏడ్పు రాదు? ఏడ్చుచున్నారు. అలాగ ఏడుస్తున్న వారిని చూచి ప్రేమ కలిగిన వారు అంటామా, ప్రేమ లేని వారు అంటామా? అలాగని ఏడ్చుచున్న వారిని చూచి వారు ఎందుకయ్యా ఏడుస్తున్నారు అని ఏదో ఒక విధముగా వారు నొచ్చుకునే విధముగా మాట్లాడగలమా? వెంబడిస్తున్నారు, దుఃఖించుచు వెంబడిస్తున్నారు. యేసు ప్రభు ఏమన్నారు? యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి. నన్ను చూసి ఏడవకండి, నా నిమిత్తము ఏడవకండి, ఈ గాయాలు చూసి ఏడవకండి, ఈ సిలువ భారమును మోయిచున్నానే, నన్ను చూసి ఏడవకండి. ఇదిగో లోకములో ఉన్న వారి పాపములు మోయిచున్నానే, నన్ను చూసి ఏడవకండి. మీరు మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. క్రైస్తవులు దేని కొరకు ఏడ్చుచున్నారట? సిలువను మోసుకొని పోతున్న, పాప భారమును మోసుకొని పోతున్న యేసును చూచి ఏడ్చుచున్నారు, కానీ వారి పాపముల నిమిత్తమే వారు ఏడవడం లేదు. యేసు గాయమును చూసినప్పుడు నీకు వేదన కలిగితే ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకో. నేను అబద్ధం ఆడినప్పుడల్లా ఆయన ముఖం మీద ఉమ్మేస్తున్నాను. నేను పాపము చేస్తున్నప్పుడల్లా ఆయన దేహమును గాయపరుస్తున్నాను, కొరడాలతో ఆయన కొట్టుచున్నాను. ఇప్పుడు ఏడవాలి. పాపము చేసినందుకు ఏడవాలి. దేవునికి విరోధమైన జీవితమును కలిగి ఉన్నందుకు ఏడవాలి. వాక్యానుసారమైన జీవితమును కలిగి లేనందుకు ఏడవాలి. రక్త మాంసములలో ఆయన పాలువాడయ్యాడు. ఎందుకు? మరణం యొక్క బలము గలవాలని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకు. మరణం యొక్క బలము గలవాలని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకు. ఎలాగ నశింపు చేయుటకు? మరణము ద్వారా నశింపు చేయుటకు ఆయన రక్తమాంసంలో పాలువాడయ్యాడు. మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు రక్తమాంసంలో పాలువాడయ్యాడు ఆయన. ఇప్పుడు సంతోషిద్దామా, బాధపడదామా? ఆయన ఆ గాయములు కానీ పొందుకోకపోతే, ఆయన ఆ భారమును మోయకపోతే, ఆయన ఆ సిలువ మరణమును పొందుకోకపోతే, దేవుని బిడ్డలారా, ఈ రోజున మనకి విజయం ఎక్కడది? మరణము నుండి విజయం ఎక్కడది? మరణము ఆయన ముందు సాగిలి పడిపోయింది. మరణము ఆయన ముందు తలదించుకుంది. పాపము ఆయనను ఓడించలేకపోయింది. పాపము ఆయనను బంధించలేకపోయింది. మహా సంతోషకరమైన దినములు. దేవునికి స్తోత్రము. పాపముల నుండి విడిపించుటకు ఆయన శరీరధారిగా జన్మించాడు. ఆయనకు ఏమని పేరు పెట్టారు?
పాపముల నుండి రక్షించేవాడు ఎవరు? పాపముల నుండి మనల్ని విడిపించగలవాడు ఎవడు? మరణము నుండి మనల్ని రక్షించగలవాడెవడు? యేసు ప్రభుని ఎందుకు వెంబడించాలో తెలుసా? ఈ లోకములో సంతోషంగా ఉండడానికే కాదు, పరలోకమును పొందుకోవడానికి. ప్రధానమైన కర్తవ్యం అదే. క్రైస్తవుల యొక్క ప్రధానమైన విశ్వాసము పునరుద్ధానము. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి, యేసు ప్రభుని ఎందుకు విశ్వసించాలి అంటే పరలోకము కావాలి కాబట్టి. యేసు ప్రభు వచ్చి నీకేం కావాలమ్మా అంటే ఏమడుగుతావు? ఉద్యోగం కావాలి, మంచి ఫ్యూచర్ కావాలి. పిల్లల్ని అడిగితే, ఆ అబ్బాయిని అడిగితే చాక్లెట్ కావాలంటాడు. ఎవరు వచ్చి అడిగితే? యేసు ప్రభు వచ్చి ఏం కావాలని అడిగితే ఏమంటారు? మా చిన్నపిల్లల్ని అడిగితే ఏమంటారు? చాక్లెట్ కావాలంటారు. వాళ్ళని అడిగితే ఏమంటారు? ఉద్యోగం కావాలంటారు. మిమ్మల్ని అడిగితే ఏమంటారు? మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోవాలి, వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోవాలి, వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోవాలి, వాళ్ళ పిల్లలు దీవించబడాలి అంటాం. అంతే కదా. యేసుప్రభు వచ్చి ఏం కావాలని అడిగితే ఏం అడగాలో తెలుసా? నిత్య జీవము కావాలి, నాకు పరలోకం కావాలని అడగాలి. దేవునికి స్తోత్రం. అది ఆయన స్థాయి, దేవుని స్థాయి అది. దేవుని బిడ్డగా దేవుని ద్వారాగా ఏ మేలులు పొందుకోవాలో, దేవుని ఏం అడగాలో మనకు తెలియాలి. ప్రేమైన వాళ్ళారా, రక్షకుడు ఆయన ఎవరు? రక్షకుడు, రక్షించేవాడు. ఆయన రక్షకుడు ఎవరు? దేవుడు రక్షకుడు. అందుకే ఆయనకు యేసు అని పేరు పెట్టబడినది. యేసు అనగా రక్షకుడు అని అర్థం. రక్షకుడు ఎవరు? దేవుడు. రక్షించడానికి వచ్చాడు. ఎవరిని? మనలందరినీ రక్షించడానికి వచ్చాడు ఆయన. ఈ ప్రజలను చూసి ఆయన బాధపడుచున్నాడు. ఆయనను గౌరవిస్తుంటే, ఆయనను ప్రేమిస్తుంటే ఆయన తిరిగి బాధపడుతున్నాడు, ఏడ్చుచున్నాడు. గాడి మీద ఎక్కాడు ఆయన వస్తుంటే వస్త్రాలు పరిచారు. కానీ యెరూషలేము పట్టణాన్ని చూసి ఆయన ఏం చేయుచున్నాడు? దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడట. ఆయనకు కావలసింది అటువంటి మర్యాదలు కాదు, ఆయనకు కావాల్సింది మారు మనస్సు. ఏమివ్వగలము దేవునికి? ఏమిస్తే ఆయన తృప్తి చెందుతాడు? ఏం కావాలి? మనము ఆయన చూసి బాధపడడం కాదు, మనము ఆయనను బాధ పెట్టామే, అవి చూసి బాధపడాలి. ఆయన కొరకు జీవించలేకపోయామే, బాధపడండి. ఆయన వాక్యమును విన్నా సరే, ఆ వాక్యమును ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోతున్నామే, బాధపడండి. ఆదివారం సకాలంలో రాలేకపోతున్నామే, ఏడవండి. దేవుని విషయంలో సరైన విధముగా ముందుకు రాలేకపోతున్నామే, దేవుని పరిచర్య చేయలేకపోతున్నామే, సేవలో సహకరించలేకపోతున్నామే, మీ కుటుంబాలను మీరు పోషించుకోవడంలో బిజీ అయిపోయారే, దేవుని పని చేయకుండా. అందుకే ఏడవండి. దేవుని పని చేయాలని, దేవుని కొరకు బ్రతకాలని, ఇదిగో మనలో ఉన్న ప్రతి విధమైన బలహీనతలు పోవాలని, బలహీనతలు జయించాలి, ఆత్మీయ స్వభావం కలిగి ఉండాలని, శరీరానుసారుల వలె కాకుండా ఆత్మానుసారుల వలె మనం జీవించాలని ఉపవాసములో ఉండండి. ఉపవాస ప్రార్థనల ద్వారా మీ శరీరేచ్ఛలను జయించండి, మీ బుద్ధిని జయించండి, మీ బలహీనతలను జయించండి. దేవుని తృప్తి పరుచుటకు ఉపవాసములు, దేవుని కొరకు బ్రతుకుటకు ఉపవాసములు ఉండండి. మీ బలహీనతలను జయించుటకు ఉపవాసములు ఉండండి. సంగమా, ప్రేరేపించబడు. వీలైతే ఈ దినము నుండి లేక రేపటి నుండి ఉండలేని స్థితిలో ఉంటే ఇప్పటి నుండి ఉండు. 40 దినాలు దేవుని కొరకు బ్రతుకుటకు, దేవుని కొరకు జీవించుటకు, దేవునికి అయిష్టమైనవి విడిచిపెట్టుటకు ఉపవాసములు ఉండండి, ప్రార్థనలో ఉండండి. దేవునికి స్తోత్రము. మత్తయి సువార్త 16వ అధ్యాయము
21, 22, 23 వచనాలు మనం చదువుదాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా ఏమన్నారు యేసు ప్రభు తన శిష్యులతో? పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేవాలి. అది దేవుని కర్తవ్యము, దేవుని పని. అందుకొరకే శరీరధారిగా ఆయన భూమి మీదకి వచ్చాడు. అది జరగకుండా ఉండాలనే ఆలోచన ఎవరిది? సాతానుడిది. వాడు ఓడిపోకూడదు, వాడు గెలవాలి అంటే యేసు ప్రభు హింసలు పొందుకోకూడదు, యేసు ప్రభు చంపబడకూడదు, యేసు ప్రభు మూడవ దినమున లేపబడకూడదు, ఆయన మృత్యుంజయుడు అవ్వకూడదు. మృత్యుంజయుడు అవ్వాలంటే మృత్యుంలోకి వెళ్ళాలి. మృత్యుంలోకి వెళితే ఆయన మృత్యుంజయుడు అయిపోతాడు. ఎందుకంటే ఆయన జయశీలుడు, జీవము గలవాడు అన్నాడుగా. నేనే జీవము అన్నాడు, జీవాహారము నేనే అన్నాడు ఆయన. ఆకాశం నుండి దిగవచ్చిన జీవాహారం నేనే. ఐఎమ్ ది బ్రెడ్ ఆఫ్ లైఫ్, ఐఎమ్ ద లైఫ్, ఐఎమ్ ది రిజరెక్షన్. పునరుద్ధానమును నేనే, జీవమును నేనే, జీవాహారమును నేనే. దేవునికి స్తోత్రము. ఇది దేవుని ఆలోచన. హింసింపబడము, చంపబడము, మూడవ దినమున లేవడము. అయితే పేతురికి ప్రేమ ఎక్కువైపోయింది. ఫిజికల్ లవ్, శరీరానుసారమైన ప్రేమలో, లోక జ్ఞానం మీద ఆధారపడే ప్రేమలో, దేవుని సేవకి ఆత్మీయ విషయములకు అవి ఆటంకంగా ఉంటాయి. యేసు ప్రభు పేతురు భుజం మీద చేయేసి, పేతురు నేనంటే నీకు చాలా ఇష్టమని నాకు తెలుసు, కానీ తప్పదు పేతురు, నువ్వు వినాలి పేతురు, అలా అనకు పేతురు అని అన్నారా? అనలేదు. అలాగంటే మంచి పాస్టర్ గారు. అలా అనకుండా యేసు ప్రభు మాట్లాడినట్టే మాట్లాడావు అనుకోండి, పాస్టర్ గారికి చాలా కోపం ఎక్కువ. సరే, యేసు ప్రభు ఏమన్నారో చూద్దాం. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడను కలుగుదని ఆయన గద్దింపసాగాను. పేతురు ఏమన్నాడట? అది నీకు దూరమగునుగాక, అలాగ నీకు జరగకుండునుగాక. ఏమందామండి ఇటువంటి వ్యక్తిని? ప్రేమ గలవాడు అందామా, ప్రేమ లేనివాడు అందామా? ప్రేమ గలవాడు అనందమా, ప్రేమ లేనివాడు అనందమా? మిగతా శిష్యులు ఎవరైనా అలాగన్నారా? మనం అనుకుంటాము. అందుకే పేతురు చెప్పాం, గబుక్కని మాట్లాడేద్దని. మాకు తెలియదేంటి? సరే, ఎవరి స్వభావాలు ఎలాగున్నా ఈ సందర్భాన్ని బట్టి మనం కొన్ని నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. నీకు అది దూరమగునుగాక, అది నీకెన్నడూ జరగకూడదు. ఆయన చేయి పట్టుకుని అంటే యేసు ప్రభు అన్నారు. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపైకున్నావని పేతురుతో చెప్పెను. దేవుని సంగతులు నువ్వు తలంచడం లేదు. ఎవరి సంగతులు? మనుషులు సంగతుల్ని తలంచుచున్నావు అని ఎవరితో చెప్పారు? పేతురుతో చెప్పారు. మరి సాతాను ఏమన్నారు? సాతానా నా వెనక్కి పొమ్ము. ఇది నీ ఉద్దేశము, ఇది నీ ఆలోచన, ఇది నీ ప్రేరేపణ. దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసు ప్రభువును చూస్తే జాలి పడుతున్నారు. ఒకటి, జాలి పడడానికి కాదు, ఆయన ఆ సిలువ మీద మరణించింది నిన్ను నన్ను రక్షించడానికి. ఇంకొకటి చెప్పాలి, ఆయన ఏడుస్తూ ప్రాణాన్ని అర్పించలేదు.
సంతోషిస్తూ ప్రాణాన్ని మన కొరకు అర్పించారు. సంతోషిస్తూ ప్రాణాన్ని అర్పించిన దేవుణ్ణి మనం ఎరిగి ఉన్నాము, తెలుసుకున్నాము. సంతోషిస్తూ జీవితమును ఆయనకు మనము అర్పించాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయను. ఏ దుఃఖము? దైవ చిత్తానుసారమైన దుఃఖము. వారు కలిగి ఉన్న దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము కాదు. అందుకే అన్నారు, యెరూషలేము కుమార్తెలారా, నా కోసము ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి. వారు విశ్వసించారనుకోండి, వారి పాపములు వారు ఒప్పుకున్నారనుకోండి, వారి అతిక్రమములు విడిచిపెట్టారనుకోండి, వారు బ్రతుకుదురు. వారు బ్రతకాలనే కదా వారి పాపములు ఆయన మోసుకొని పోతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని మనం గుర్తించేవారముగా, దేవుని ప్రేమను గుర్తించేవారముగా, లోకములో ఉన్నవారు దేవుని ఎలా వెంబడిస్తున్నారో అలాగ మనం వెంబడించడం కాదు. ఆయనే మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయనను ఎలా వెంబడించాలో ఆయనే మనకు మాదిరిగా ఉన్నారు. పేతురు ఇప్పుడు ఏం చేశాడు? ఆయాస పడిపోతున్నాడు. ఉత్సాహం ఎక్కువైపోయింది, ప్రేమ ఎక్కువైపోయింది. ప్రారంభంలో న్యూ ఇయర్ జనవరి 1 వచ్చింది అనుకోండి, జనవరి నెలంతా సంఘం చాలా సహకరించేద్ది పాస్టర్ గారికి. ఎందుకు? నూతన సంవత్సరం యొక్క ఉజ్జీవము బాగుంటుంది. దేవుడికి ఏ వాగ్దానం చేసావు, ఏ నిబంధన తీసుకున్నావు, పరిచర్య చేస్తాను, ఇంకా కుమ్మేస్తాను పరిచర్య. ప్రతి ఉపవాస ప్రార్థనకి వచ్చేస్తాను. సేవకులు ఫోన్ చేసి పిలాలే, ఆల్దే లేట్ ఇంక వచ్చేయడమే. జనవరి నెలలో ఆ నెల దాటిపోతే, ఫిబ్రవరి వస్తే, మార్చి వస్తే, ఏప్రిల్ వచ్చేసరికి, మే వచ్చేసరికి ఆ ఎండకి ఎండిపోతాము, అన్ని విధాలుగా ఎండిపోతాం కదా. పేతురు కూడా యేసుప్రభుని అరెస్ట్ చేయడానికి వస్తే ఏం చేశాడు? వెంటనే కత్తి తీసి చెవి నరికేసాడు. కంగారు ఎక్కువ. యేసుప్రభు విషయంలో ఎంతో ఉత్సాహం కలిగిన వాడుగా, ఎంతో ఆసక్తి కలిగిన వాడుగా బ్రతికాడు ఈ పేతురు. కానీ ఇదే పేతురు తర్వాతన తన జీవితమును ఎలా మార్చుకున్నాడు, ఎలాగున దేవుని కొరకు బ్రతికాడు. ఇప్పుడు అంటున్నాడు, చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38-39. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. పాప క్షమాపణ నిమిత్తము ఏం పొందుకోవాలట? బాప్తిస్మం. దేనికండి? బాప్తిసం దేనికి? ఇంతకీ ఈ పేతురు మారాడా? ఇంతకీ ఈ పేతురు అంత ఉత్సాహం కలిగి ఉన్నాడే, యేసు ప్రభు ఎవరో తెలియదని ముమ్మారు కూడా అబద్ధములాడాడే. మత్తయి సువార్త 26వ అధ్యాయము 74-75 వచనములు, అతడు ఆ మనుషుని ఎరుగునని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టాను. వెంటనే కోడి కూసాడు. ఆ మనిషి ఎవడో నాకు తెలియదు అన్నాడు. ఈ పేతురు యేసు ప్రభు తెలియదు అన్నాడు. ప్రభువా చేపట్టుకొని నీకు అలాగే అన్నడను జరగకుండును గాక, అది నీకు దూరమవును గాక అన్నాడు. సైనికులు వస్తే కత్తి తీసి చెవి నరికేసాడు. ఇప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. దేవుని ఎడల కలిగి ఉన్న ప్రేమ, దేవుని ఎడల కలిగి ఉన్న ఉత్సాహము, దేవుని ఎడల కలిగి ఉన్న ప్రేరేపణలు అప్పటికప్పుడే వెలిగింపబడే విధముగా ఉన్నాయి, కానీ తర్వాత అవి చల్లారిపోతున్నాయి. అందుకే ప్రతి వ్యక్తి పొందుకోవాలి పరిశుద్ధాత్మ అనే వరము. ఎప్పుడైతే వీరి మేడగది మీద ప్రార్థన చేయుచున్నారో, పరిశుద్ధాత్మని వరము పొందుకున్నారు, అప్పుడు పేతురు లేచి ధైర్యముగా దేవుని కొరకు
ప్రభు నిమిత్తమే సాక్ష్యం ఇచ్చుచున్నాడు. పాప క్షమాపణ నిమిత్తమే మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందుకునండి. అప్పుడు మీరు రక్షింపబడతారు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటారు. వీరు పొందుకున్నారు, యేసుక్రీస్తు కొరకు జీవించారు. వీరు పొందుకున్నారు, యేసుక్రీస్తు యొక్క సువార్తను లోకమునకు ప్రకటించారు. వీరు పొందుకున్నారు, ఇక భయపడలేదు. వీరు పొందుకున్నారు, సమస్తము విడిచిపెట్టారు. వీరు పొందుకున్నారు, క్రీస్తు కొరకు ప్రాణమును అర్పించారు. ఎంతమంది పొందుకున్నారు ఆ వరమును? ఎంతమంది ఆ వరమును పొందుకోగలిగారు? నమ్ముకున్నారు, యేసుని పొందుకున్నారా? ఆయనను కలిగి ఉన్నారా? ఆయనలో ఏకమైపోయారా? ఆయనతో ఉండాలంటే నీ అతిక్రమములను నువ్వు విడిచిపెట్టాలి. ఎవరైతే తెల్లటి వస్త్రములు ధరించుకొని ఉంటారో వారు ధన్యులు. ఆ నీతి వస్త్రములు ఎవరో తెలుసా? క్రీస్తు. క్రీస్తులోనికి బాప్తీసం పొందుకున్న మీరు అందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇంకా యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, స్త్రీ అని పురుషుడని భేదం లేదు, దాసుడని యజమాడని లేదు. ప్రత్యక్షమవుతున్నవాడు క్రీస్తే. 39వ వచనం, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పాను. మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడువుడి. ఈ వాగ్దానం మీ కొరకే, మీ కొరకు, మీ పిల్లల కొరకు, ఆయనను ఆశ్రయించిన వారందరి కొరకు ఈ వరం ఆయన ఇచ్చుచున్నాడు. క్రీస్తే నాలో జీవించుచున్నాడు, నాలో క్రీస్తున్నాడు. నేను లేను, నాలో క్రీస్తున్నాడు. పరిశుద్ధమైన స్థలములో ఆయన నివసిస్తాడు. నీవు పరిశుద్ధమైన దేవుని ఆలయముగా మందిరముగా ఉన్నప్పుడు ఆయన నీలో నివసిస్తాడు. అందుకే నీ అతిక్రమములను నువ్వేం చెయ్యాలి? విడిచిపెట్టాలి. నీ పాపములను విడిచిపెట్టాలి. నీవు చేసిన దోషముల కొరకు, పాపముల కొరకు నువ్వు ఏడు, పశ్చాత్తాప హృదయం కలిగి ఉండు. ఎంతమంది అండి దేవుని మందిరంలో పాపములను జ్ఞాపకం చేసుకొని ఏడుస్తారు? కొంతమంది అంటూ ఉంటారు, దేవుడు ఒక్కసారి మన పాపములు చెరిపేస్తే మళ్ళీ మనం అవి జ్ఞాపకము చేసుకోక్కర్లేదు. దేవుని బిడ్డలారా, పౌలు అంటాడు, తన పాపములు క్షమింపబడ్డాయి అంటాడు. పూర్వము నేను హింసకుడును, దోషకరుడును, హానికరుడును. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? తన గతాన్ని తన జ్ఞాపకం చేసుకున్నప్పుడు తగ్గించుకుని ఉంటాడు. తన గతాన్ని తన జ్ఞాపకం చేసుకున్నప్పుడు విధేయుడుగా ఉంటాడు. ఏ స్థితి నుండి ఏ స్థాయిలోకి వచ్చాడో జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని ప్రేమ మర్చిపోకుండా ఉంటాడు. లోకాసు వార్త 7వ అధ్యాయము 36-37 చదువుదాం. పరిచర్యలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిచర్యని ఇంటికి వచ్చి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచర్యని ఇంటకు భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుట్టలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి ఏం చేసిందట? ఎవరు ఈ స్త్రీ? పాపాత్మురాలైన. ఎవరు ఈ స్త్రీ? ఆ ఊరిలో పాపాత్మురాలైన స్త్రీ. ఎలా పిలువబడుతుందండి ఆ స్త్రీ? ఎంతవరకు పాపాత్మురాలైన స్త్రీగా చూడబడింది? పాపములో ఉన్నంత వరకు. పాపములో ఉన్నంత వరకు ఆమె పాపాత్మరాలైన స్త్రీ. ఏం చేసిందండి? దేవుని యొద్దకు వచ్చి, యేసు యొద్దకు వచ్చి ఏడ్చుచు
కన్నీళ్లతో ఆయన పాదం కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన వెంట్రుకలతో తుడిచి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను ఏడ్చుచు కన్నీటితో పాదములు తడిపి ఆ తల వెంట్రుకలతో తుడిచి ఇప్పుడు పాదములు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు పూసిందట. దేవుని బిడ్డలారా, ఎందుకు ఇది అంత చేయుచున్నది? ఆయన పాదముల యొద్ద పడిపోయి తన పాపముల నిమిత్తమే తను ఏడ్చుచు ఆయనకు అత్తరను పోస్తుంది. భూమి ఆయన పాదపీఠము, ఆకాశము ఆయన సింహాసనము. ఎవరైతే సాగిలిపడి ఆయన పాదముల యొద్ద పడి అయ్యా నా పాపములను క్షమించని అడుగుతారో వారు ధన్యులు. ఎవరి పాపములు క్షమింపబడినో వారు ధన్యులు. ఎవరి అతిక్రమములు క్షమింపబడిన వారు ధన్యులు. భోజనమునకు పిలిచిన వాడు పరిసయ్యుడు. ఆయన పాదములు పట్టుకొని కన్నీరు కార్చి కన్నీటితో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొని అత్తరును పూసిన వ్యక్తి వేరు, భోజనానికి పిలిచిన వ్యక్తి వేరు. ఈ భోజనమునకు పిలిచిన వ్యక్తికి సమాజంలో ఆ ఊరిలో ఒక గౌరవం అనేది ఉన్నది. ఈ పాపాత్మురాలైన స్త్రీకి ఏమాత్రము గౌరవము లేదు. ఆ పరిస్థితి తన మనసులో అనుకున్నాడు, ఈయనను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవరిదో ఎటువంటిదో ఎరిగి ఉండును. ఎందుకు ఎరిగి ఉండును? ఆయన ఒకవేళ ప్రవక్త అయితే, ఈయన ప్రవక్త అయిన ఎడల తనను ముట్టుకొన్న ఈ స్త్రీ ఎవతిదో ఎటువంటిదో ఆయన ఎరిగి ఉండునని అనుకుంటున్నాడు. ఇంతకీ యేసుప్రభువుకు తెలుసా తెలీదా? తెలుసు. పరిసయ్యుడు ఎవరో తెలుసు, తన హృదయం ఏంటో తెలుసు. ఈ పాపాత్మ అనే స్త్రీ ఎటువంటిదో ఎవతిదో ఆయనకు తెలుసు. ఈయనకు తెలుసని పరిసయ్యుడుకు తెలియదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏమన్నారో చూడండి, 47వ వచనము. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. పరిసయ్యునితో అంటున్నాడు. పరిసయ్యునికి ఎన్నో డౌట్లు వచ్చాయి, తనకి క్లారిటీ ఇచ్చారు యేసు ప్రభు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటో తెలుసా? ఆ పాపాత్మురాలైన స్త్రీ విస్తారముగా ప్రేమించెను గనుక విస్తారమైన పాపములు క్షమించబడెను. ఇప్పుడు ఏమన్నారు యేసు ప్రభు? 48 క్షమింపబడి ఉన్నవని, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనేను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. 50వ వచనం. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గల దానివే వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. పరిసయ్యునికి లేని ధన్యత, ఆశీర్వాదము ఎవరు పొందుకున్నారు? పాపాత్మురాలైన స్త్రీ పొందుకుంది. ఈ ధన్యత, ఈ ఆశీర్వాదం ఎంతమందికి ఉంది? ఎంతమంది రక్షింపబడ్డారు? ఎంతమంది యేసు ప్రభు యొక్క సమాధానం పొందుకున్నారు? యేసు ప్రభు అన్నారు, ఇదిగో లోకమిచ్చు సమాధానం నేను మీకు ఇచ్చడం లేదు, నేను నా సమాధానం నేను మీకు ఇచ్చుచున్నాను, సమాధానం గల దానివే వెళ్ళుము అన్నారు. రక్షింపబడిందా లేదా? ఆశ్రదింపబడిందా లేదా? ఈ లోకంలో ఏమి పొందుకుంటే ఏంటండి? ఆరోగ్యం పొందుకోకపోయినా, లోకంలో ఉన్న సంపదను పొందుకోకపోయినా, ధనము పొందుకోకపోయినా రక్షణ పొందుకోవాలి. మారు మనసు నిమిత్తమే బాప్తిసము పొందుకోవాలి. పరలోకానికి మనము పాత్రులము అవ్వాలి. ఇది ప్రధానమైన కర్తవ్యం, ప్రధానమైన అంశము. యేసు ప్రభుని నమ్ముకొనుటకు ఆయన రుచి చూసావు. రుచి చూసిన ఆయనను ఇప్పుడు నువ్వు గుర్తించవలసింది వేరేది ఉన్నది. ఆయన స్వస్థపరచగలవాడు, అవును, అక్కడితో ఆగిపోకో. ఆయన
పేదలను పైకి లేవనెత్తగలవాడు, అక్కడితో ఆగిపోకు. ఆయన ఆశీర్వాదం అనుగ్రహించగలవాడు, అక్కడితో ఆగిపోకు. నీ కుటుంబాన్ని స్థిరపరచగలడు, అక్కడితో ఆగిపోకు. నీ కుటుంబాన్ని స్వస్థపరచగలడు, అక్కడితో ఆగిపోకు. నీ కుటుంబంలో పేదరికమును తీసివేయగలడు, శాపమును తీసివేయగలడు, అక్కడితో ఆగిపోకు. అంతకన్నా ప్రాముఖ్యమైన ఆశీర్వాదము, అంతకన్నా ఉన్నతమైన ఆశీర్వాదము, ఆత్మీయ ఆశీర్వాదము, అదే రక్షణ, అదే పరలోకము. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నీ విశ్వాసము నిన్ను రక్షించెను. మన పాపము మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, అర్హుడు. మనలను ఆయన క్షమించుటకు, మనల్ని పరిశుద్ధులుగా మార్చుటకు. దేవుని బిడ్డలారా, ఎవరి కోసం ఏడుస్తున్నారంటారు? యేసును చూసి ఏడుస్తున్నారంట. ఎవరి కోసం ఏడవాలి ఇప్పుడు మనము? ఎవరి కోసం బాధపడదాం? ఎప్పుడైనా బాధపడ్డారా ప్రభు సన్నిధికి ఆలస్యంగా వచ్చామని? ఎప్పుడైనా బాధపడ్డారా? ఏ సంఘంలో ఉన్నవారు ఎవరండి పాస్టర్ గారిని తిట్టుకోరు? ఏదో సందర్భంలో ఏదో ఒక ఉంటుంది. బాధపడ్డారా? ఎంతమంది దేవుని వేదన పెట్టే సందర్భాలు ఉన్నాయో అవన్నీ తలుచుకొని బాధపడ్డారా? ఈరోజు నువ్వు దేవుడి పని చేయాలి, చేసావా? రేపు ఏమి సంపాదించాలి, రేపు ఎంత సంపాదించాలి, రేపు ఎక్కడికి వెళ్ళాలన్న ఆలోచన ఉంది. కానీ రేపు దేవుడి పని ఏది చేయాలో ఒక ప్రణాళిక లేదు. బాధపడ్డావా మరి? కన్నీటి ప్రార్థనలు, వేదనలు, బాధలు దేని కొరకు? ఆరోగ్యాల కొరకు. దేని కొరకు? పిల్లల కొరకు. దేని కొరకు? కుటుంబం కొరకు, సేవ కొరకు. ఎప్పుడైనా అటువంటి వేదన కలిగి ఉన్నావా? ప్రియమైన వాళ్ళారా, యేసును పొందుకున్నారు, యేసును వెంబడించారు. వారెవరు కూడా ఈ లోకమును సంపాదించుకున్నట్టుకు పరిగెత్తలేదు. ఎప్పుడైతే కుడిపక్క వెలవేయండి అన్నాడో, విస్తారమైన చేపలు పడ్డాయో, ఆ అద్భుతమును, ఆశ్చర్యమైన కార్యం చూడగానే పేతురు వెంటనే పడిపోయాడు కిందన. ఆయన పాదములు ఎద్ద పడిపోయాడు. నేను పాపిని. ఆయన నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యములు చేస్తే నువ్వు గుర్తించవలసింది ఏంటో తెలుసా? ఆయన కలిగి ఉన్న ఉన్నతమైన దైవత్వం గుర్తించాలి. ఆయన కలిగి ఉన్న ఉన్నతమైన, నీకు ఇవ్వాలనుకుంటున్న ఉన్నతమైన ఆశీర్వాదం గుర్తించు. దేవుడు ఇక్కడితో ఆగిపోడు. నీ జీవితం విషయంలో ఇంకా ఉన్నతమైన దీవెనలు దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఏంటి ఆ ఉన్నతమైన దీవెన? ఏంటి ఆ ఉన్నతమైన ఆశీర్వాదం? ఏంటి ఆ ఉన్నతమైన దీవెన? ఆయన నీవు ఏకమైపోవాలి. పాపం ఉన్న చోట ఆయన ఉండడు. పరిశుద్ధమైన స్థలములో ఆయన నివసించేవాడు. నీ చెప్పులు అక్కడ విడిచిపెట్టు. ఏలి అనగా ఇది పరిశుద్ధమైన స్థలము. అతిక్రమములు విడిచిపెట్టండి. ఏలి అనగా ఈ దేహము దేవుని ఆలయము. దేవునికి స్తోత్రము. లోకము ఆచరించినట్లు మనం ఆచరించకూడదు. లోకము ఫాలో అవుతున్న విధంగా మనం ఫాలో అవడం కాదు. డు నాట్ ఫాలో ద ట్రెడిషన్ అండ్ కల్చర్ ఆఫ్ దిస్ వరల్డ్, ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం ఏం ఫాలో అవ్వాలి? దేవుని వాక్యమును ఫాలో అవ్వాలి. ఈ లోకములో ఉన్న ఆచారాలు కాదు, ఈ లోకముల పద్ధతుల ద్వారా దేవుని మనం దగ్గర అవ్వలేమో, దేవుని పొందుకోలేము. దేవుని వాక్యం వినుట ద్వారా, ఆచరించడం ద్వారా మనం దేవుని కలిగి ఉండగలము. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువంటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది.
ఏ విషయంలో మనం ప్రశ్నింపబడకూడదట? అన్నపానముల విషయంలోనైనా, పండుగల విషయంలోనైనా, విశ్రాంతి దినము విషయంలోనైనా మనము ప్రశ్నింపబడకూడదు. కొన్ని రోజులు నీసు మానేస్తే భక్తి అవుతుందా? నాన్ వెజ్, మాంసాహారము మానేయడం ద్వారా భక్తి అంటే ఎన్ని రోజులు మానేస్తావు? ఎన్ని రోజులు మానేయాలి? సీజనల్ భక్తి చేద్దామా, జీవితాంతం భక్తి చేద్దామా? సీజనల్ భక్తి వద్దా? నిజమేనా? మీరు వింటున్నారా వాక్యం? సీజనల్ భక్తి వద్దు. ఒకవేళ మాంసాహారం తినడం మానడం అన్నది భక్తి అయితే కొన్ని దినాలు మారడం కాదు. ఏం చేయాలి? జీవితాంతం మానేయాలి. క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ నాట్ ఎ సీజనల్ ఫెయిత్. క్రైస్తవులు కలిగి ఉన్న విశ్వాసము సీజనల్ విశ్వాసం కాదు. ఏ విషయంలో కూడా మనము ప్రశ్నింపబడకూడదు. ఏ విషయంలో కూడా మనము ప్రశ్నింపబడకుండా దైవ జ్ఞానము గల వారి వలె, శరీరానుసారు వలె కాకుండా ఆత్మానుసారుల వలె మనము నడుచుకోవాలి. ఆత్మీయ వివేకము, ఆత్మీయ జ్ఞానము కలిగి ఉండాలి. మనం చేసే భక్తిలో జ్ఞానం ఉండాలి. మనం చేసే భక్తిలో ఆత్మీయ జ్ఞానం ఉండాలి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మీయ విషయముల మనసునుంతురు. ఆత్మీయ ఉన్నవాడు దేవుడు. ఆ దేవుని వాక్యమే మనలను ఆత్మీయంగా నడిపించేది. మనుషులు కల్పించే కథలు కాదు, మనుషులు కల్పించే పద్ధతులు కాదు, మనుషులు కల్పించే ఆచారాలు కాదు. దేవుని వాక్యమే మనలను ఆయన వద్దకు చేరుస్తుంది. లేవియకాండం 18:3 మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. ఏంటండి? వారి కట్టడలను బట్టి నడవకూడదు. వారి ఆచారాలు పాటించుకొని, వారి పద్ధతులు పాటించుకొని, వారి కట్టడలను బట్టి నడవకూడదు. మరి ఏం చేయాలట? నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. ఎందుకు? మీ దేవుడినైనా యెహోవాను నేను. లోకములో ఉన్న క్రైస్తవులను చూస్తే క్రీస్తును వెంబడించాలని అనిపించదు. విశ్వాసములో తొట్టిల్లిపోతాం. అందుకే మనం చూడవలసింది ఎవరినంటే క్రీస్తుని చూడాలి. క్రీస్తుని చూసి వెంబడించండి. చాలామంది పాస్టర్లు ఎలాగండి అలాగండి అని అంటారు. పాస్టర్లు విమర్శిస్తున్నారు కానీ యేసు ప్రభువుని విమర్శించగలరా? ఆయనలో లోపము ఏమైనానో చూపగలరా? దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకుంటున్నాడు లోకములో ఉన్న వారి వలె కాకుండా, వారి ఆచారాల ప్రకారం కాకుండా మనము ఆయన వాక్యమును ఆధారం చేసుకొని ఆయన మనము వెంబడించాలి. హెస్కేలు గ్రంథము 8:14 యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గరనున్న దింపగా, నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచి తిని. ఎవరి కొరకు ఏడుస్తున్నారట? దేవత కొరకు. ఏ దేవత? తమ్మూజు దేవత. ఆచారాలు ఉండేవి. దేవతల కొరకు ఏడవడము, రాజులు చనిపోతే వారి కొరకు ఏడవడము. అహరోను చనిపోతే 30 దినములు వీరు ఏడ్చారట. మోసే చనిపోతే కొన్ని దినాలు ఏడ్చారట. దేవుని బిడ్డలారా, ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు? చనిపోయారు కాబట్టి. ఎందుకు ఏడ్చుచున్నారు? చనిపోయారు కాబట్టి. మరణమును గెలవగల వాణిని చూచి ఏడుస్తామా, సంతోషిస్తామా? చనిపోతే ఏడుద్దాం, విజయశీలుడైతే సంతోషిద్దాం. సమాధుల్లో ఉన్నవారిని చూసి ఏడుస్తాం కానీ సమాధుల్లో లేనివారిని చూచి ఎందుకు ఏడుస్తాం?
ఆయన పొందుకున్న గాయముల చేత మనకేం కలిగినది? స్వస్థత. వద్దా? వద్దా? కావాలా? కావాలి. దేవుని బిడ్డలారా, మనము బాధపడవలసింది మన కొరకు. ఉపవాసములు ఉండండి, దేవుళ్ళు ఎదగడానికి ఉండండి. ఇంతవరకు 40 దినాలు ఎవరైనా లేకపోతే రేపటి నుంచి ఉండండి. వీలైతే ఈ రోజు నుంచి ఉండండి. ఈరోజు తినేసేమని అనుకుంటారు, రేపటి నుంచి ఉండండి. దేవుని కొరకు బ్రతకడానికి ఉండండి. పాపమును విడిచిపెట్టడానికి ఉండండి. నా జీవితంలో మళ్ళా ఈ బలహీనత వైపు నేను చూడకూడదు. నేను ఉపవాసం ఉంటాను, నేను ప్రార్థనలో ఉంటాను. నేను కలిగి ఉన్న ఈ బలహీనత విషయంలో నేను ఆత్మీయ బలమును పొందుకుంటాను. ఏది మిమ్మల్ని ఆపగలదు? దేవుని దగ్గరకు రాకుండడానికి ఏ శక్తి మిమ్మల్ని ఆపగలదు? ఏ నామము ఆయన నామం ఉందో నిలవగలదు? దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మనము దేవుణ్ణి ఎలా వెతకాలంటే ఆయన వాక్యానుసారంగా మనము వెతకాలి. మత్తయి సువార్త 15:9 మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి. ప్రియమైన వారలారా, ఏంటి? మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. దేవుని బిడ్డలారా, మనుషులు చెప్పిన పద్ధతులు మనకొద్దు. మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆచరించాలి. దేనిని ఆచరించాలి? దేవుని వాక్యాన్ని ఆచరించాలి. మోషే 40 దినములు ఉపవాసం ఉన్నాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం పొందుకున్నాడు. ఆ 40 దినములు ఆ పర్వతం మీద దిగి వస్తే ఆయన ముఖము ప్రకాశించినదట. అందుకొరకు మనము ఉపవాసం ఉందాం. మనము వెలిగింపు బరుటకు ఉపవాసములు ఉందాం. దేవునికి స్తోత్రము. అగో నెనివే పట్టణస్థులు 3 దినములు ఉపవాసం ఉన్నారు. దేనికి? అతిక్రమలను పాపములను విడిచిపెట్టి పశ్చాత్తాప హృదయముతో వారు దేవుని వెతికారు. దేవుడు వారిని నాశనం చేయలేదు. వారి మీదకి ఏ శాపము రానివ్వలేదు. ఎందుకంటే ఉపవాసముల నుండి వారు పశ్చాత్తాప హృదయముతో వారి జీవితాలను మార్చుకున్నారు. వస్తువులు కావాలి, అది కావాలి, ఇది కావాలంటే పౌరుషంతో ఉపవాసం ఉండడమే కాదు, పాపములను విడిచిపెట్టుటకు, శరీర స్వభావం నుండి ఆత్మీయ స్వభావములుగా ట్రాన్స్ఫార్మ్ అవుటకు, రూపాంతరము పొందుటకు మనం ఉపవాసములు ఉండాలి. లోక సంబంధమైన మూలపాఠములను ఆచరించవద్దు. దేవుని వాక్యములను ఆచరించి దేవునికి మనము దగ్గర అవుదాము. మన కుటుంబ రక్షణ కొరకు ఏడుద్దాం, మన కోసం ఏడుద్దాం. మనం ఇంకా మారాలని ప్రయాసపడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వెతబడిన వాక్యం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యము అందరి హృదయంలో ఫలభరితంగా, దీవెనకరంగా, ఆశీర్వదకరంగా ఉంచండి ప్రభువా. అపరాధములను దోషములను క్షమించుటకు నీవు అర్హుడవు, నీవు పరిశుద్ధుడవు, పరిశుద్ధపరచగల దేవుడవు తండ్రి. పరిశుద్ధమైన రక్తంతో ఎవరైతే వస్త్రములు కడుగుకొందరో వారు ధన్యులు. అటువంటి ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు దేవా. లేని వారికి అటువంటి ధన్యతను అనుగ్రహించమని కోరుకుంటున్నాను. రోగులను స్వస్థపరచండి. ఎవరి గృహాల్లో, ఎవరి కుటుంబంలో ఏ వేదన, ఏ బాధ, ఏ దుఃఖమున్నా తీసివేయండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారందరి జీవితాల్లో మేలులు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.